ఒక హెల్తీ పర్సన్ ఎన్ని నిమిషాల వరకు బాత్రూమ్‌లో స్టూల్ కూర్చునే విధానం అంటే మల విసర్జన అనేది ఎన్ని నిమిషాలు చేయాలి? దీనివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉందా? చాలా మందికి తెలియని నిజం ఏంటి అంటే, ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఏందంటే ఇంతకుముందు పేపర్ ఉండేది. హ్మ్. సో, చాలా మందికి పేపర్ పట్టుకొని ఎళ్తేనే వాష్‌రూమ్‌లోకెళ్తేనే మోషన్ వచ్చేసేది. హుహు. బట్ ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే, ఇప్పుడు మొబైల్ ఫ్యాషన్ అయిపోయింది. సో, యూజువల్‌గా ఇంట్లో కంటే బాత్రూమ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. యెస్. యెస్. సో, కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. బాత్రూమ్‌లో అయితే అన్ని పనులు చేసుకోవచ్చు. మొబైల్ మాట్లాడుకోవచ్చు, లేకుంటే మొబైల్ చూడొచ్చు, లేకుంటే ఇంకేదైనా ఫన్నీ వీడియోస్ చూడొచ్చు అన్న ఉద్దేశంతోటి ఏం చేస్తారంటే, బాత్రూమ్‌లో అలా కూర్చుండిపోయి ఇగ అట్లా చూస్తూనే ఉంటారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు వాళ్ళు బాత్రూమ్‌లోనే ఉండిపోతుంటారు. యెస్. యెస్. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయడం యూజువల్‌గా చూసుకుంటే గనక ఒక 1-2 మినిట్స్‌లో మోషన్ అనేది కంప్లీట్ చేయాలి. 1-2 1-2 మినిట్స్. ఓకే. కరెక్ట్ టైమ్ అంటే ఒక 2 మినిట్స్ లోపల మనకి ఏదైతే మొత్తం మోషన్ వస్తదో అది మొత్తం వెళ్ళిపోవాలి. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం బయటికొచ్చేసేయాలి. బట్ ఇప్పుడేం చేస్తారంటే ఈ ఫోను, పేపర్ అయిపోయే వరకు పేపర్ చదివి అయిపోయే వరకు వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అవును. 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. కొందరైతే హాఫ్ అన్ అవర్ కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. నా దగ్గరికి యెస్. వస్తుంటారు పేషెంట్స్. ఆహా! ఎంత టైం బాత్రూమ్‌లో స్పెండ్ చేస్తారని అడిగితే 20-30 మినిట్స్ చెప్తుంటారు. ఓకే. ఏం చేస్తారు అంటే ఫోను, మొబైలో ఓకే. లేకపోతే ఏదో ఒకటి ఉంటది. ఆ! సో, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది మీ మీడియా ద్వారా మోషన్ ఎళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అంటే కోలాన్ అంటాం కదా! హ్మ్. పెద్ద పేగు అంటాం కదా! ఆ పెద్ద పేగు కోలాన్ అని, రెక్టమ్ అని చెప్పేసి సిగ్మాయిడ్ కోలాన్ అని, యానల్ కెనాల్ అని ఇవన్నీ ఏందంటే ఒక యూ షేప్‌లో ఉంటాయి. ఓకే. యూ షేప్‌లో. సో, మామూలుగా కమ్మోడు మీద కూర్చున్నప్పుడు కాలు పైకెత్తితే గనక అంటే మన కాళ్ళ కింద కొంచెం ఎత్తు పెట్టుకుంటే ఒక ఆహాహా! ఇటుక పిల్ల మందమంతా ఎత్తు పెట్టుకుంటే ఓకే. ఆ మోషన్ యూ షేప్ కాస్త స్ట్రెయిట్ లైన్ అయితది. ఓకే. స్ట్రెయిట్ ఓకే. లైన్ అయినప్పుడు మోషన్ అనేది ఫ్రీగా ఎళ్ళిపోతుంది.